హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయల గురించిన తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో నిరుద్యోగులకు త్వరలోనే నెలకు 3,000 రూపాయల పథకం అయితే అమల్లోకి రానుందండి. ఈ మేరకు జోరుగా ప్రచారం కూడా కొనసాగుతుంది సోషల్ మీడియాలో. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తోందండి. సో ఇప్పటికే పెన్షన్ల పెంపు, మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మరిన్ని హామీలను అయితే అమలు చేస్తూ వస్తుంది. అలాగే విద్యార్థులకు అందించే తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి కార్యక్రమంపై కసరత్తు చేస్తోంది. తాజాగా మరో పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయినట్టు తెలుస్తుంది. ఉద్యోగులకు, యువతకు గుడ్ న్యూస్ అందిస్తున్నట్లు సమాచారం. దానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోందండి. పథకానికి అర్హులైన వారు ఏ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలనే దానిపైన అయితే ప్రచారం జోరందుకుంది. కూటమి పార్టీలు ఎన్నికల ముందు నిరుద్యోగులకు 3,000 చొప్పున అయితే నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పాయి. ఈ క్రమంలోనే నిరుద్యోగ భృతి అందించేందుకు కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇక అర్హతలు, ఏ డాక్యుమెంట్స్ కావాలి, దరఖాస్తుల వివరాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే ఈ పథకం అమలు కాబోతుందని, అర్హులైన వాళ్ళు డాక్యుమెంట్స్ అన్ని కూడా సిద్ధం చేసుకోవాలని చెప్తున్నారు. అంతేకాదు ప్రభుత్వం ఓ వెబ్సైట్ కూడా రూపొందించినట్లు సమాచారం. ఈ పథకం కింద అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందిస్తారని చెప్తూ ఉన్నారండి. 22 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారంతా అర్హులని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఉండాలి, కనీసం ఇంటర్మీడియట్, డిప్లొమా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదివి ఉండాలని ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థికి ఇతర మార్గాల ద్వారా 10,000 కన్నా ఎక్కువ ఆదాయం ఉండకూడదు. అలాగే పట్టణ ప్రాంతంలో అయితే 1,500 చదరపు అడుగుల స్థలము, గ్రామీణ ప్రాంతంలో అయితే 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి మాత్రమే కలిగి ఉండాలని చెప్తున్నారు. సదరు అభ్యర్థి కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం, పెన్షన్ కూడా పొందకూడదు. సో ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రభుత్వ ఉద్యోగం నుంచి వచ్చే పెన్షన్ డబ్బులు కానీ వస్తున్నట్లయితే వారికి రాదండి, ఎలిజిబిలిటీ ఉండదు. బ్యాంక్ అకౌంట్, పాస్బుక్, కాపీ, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలన్నట్లయితే బ్యాంక్ అకౌంట్, పాస్బుక్, ఫ్రంట్ సైడ్ కాపీ అండి. అలాగే బీపీఎల్ రేషన్ కార్డు, కుటుంబ ఆదాయ సమాచారం ఇవ్వాలని అయితే చెప్తున్నారు. ఏపీ యువనేస్తం వెబ్సైట్ని మరిన్ని వివరాలకు సంప్రదించాలని చెప్తున్నారు. కానీ ఈ వెబ్సైట్ ఇప్పుడు అందుబాటులో లేదు. త్వరలోనే ఈ పథకం ప్రారంభమవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం అయితే జోరందుకుంది ఫ్రెండ్స్. సో మనకు త్వరలోనే అయితే ఈ అప్లికేషన్ ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అండి. ఎందుకంటే ఇది మేనిఫెస్టోలో కూడా ఉంది, ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎటు పోలేదు. సో తప్పకుండా అయితే అమలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. త్వరలోనే నోటిఫికేషన్ అయితే విడుదల కానున్నట్టు సమాచారం ఫ్రెండ్స్.